హాయ్ అండి, కోడిగుడ్లు ఉప్పు చేపల కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు గుడ్లు ఉప్పు చేప ముక్క ఎలా వండాలో చూపిస్తాను. కొంచెం వాటర్ వేసి ఉప్పు చేపలు అందులో వేసేయండి. వాటర్ వేడెక్కాక 10 నిమిషాలు ఇలా ఉంటే దీని పొలుసు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి తొక్కలు వచ్చి పక్కన పెట్టేయండి. 2 ఉల్లిపాయలు పెద్దవి చిన్నగా కట్ చేశాను, 2 పచ్చిమిర్చి, 3 టమాటాలు మీడియం సైజువి. ఉప్పు చేప కూడా ఇలా కడిగి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి వేసి ఇందులో కొంచెం కారం వేద్దాం. అప్పుడైతే గుడ్లు అంటుకోకుండా ఉంటాయి. పొద్దున్నే పిల్లలకైతే బెండకాయ ఫ్రై చేశాను. అంతలోపు నేను గుడ్లు వండుదాం అనుకున్నాను. మా వారేమో గుడ్డు పగలగొట్టి కర్రీ చేయమన్నారు. ఇంకా ఆయనకైతే గుడ్డు పగలగొట్టి కర్రీ చేసి పెట్టేశాను. ఇంకా మాకు గుడ్లు ఉప్పు చేప వండుతున్నాను. మా అమ్మ మా అత్తయ్య తింటారు ఉప్పు చేప, అందుకే 2 ముక్కలు వేసాను. మీరు ఇంకా వేయాలనుకుంటే వేసేయచ్చు. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసేద్దాం. ఇప్పుడు గుడ్లు అయితే వేగిపోయినాయి కాబట్టి ఒక గిన్నెలో తీసేద్దాం. గుడ్లు తీసాక ఇందులో ఉప్పు చేప ముక్క వేసేయండి. ఇప్పుడు ఇవి కూడా 2 వైపులా వేగిపోయాక ఉల్లిపాయలు వేసేద్దాం. ఇవి తీసి ఉల్లిపాయలు వేసాక కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు వేగినాక టమాటాలు కూడా వేసేయండి. ఇవి కొంచెం బాగా మగ్గాలి. ఇలా చక్కగా బాగా దగ్గరికి మగ్గినాక ఇప్పుడు కారం వేద్దాం. నేనైతే ఉప్పు చేపలు ఎండు రొయ్యలు వేసి వండేటప్పుడు దానికి మసాలాలు అవి అవసరం ఉండదండి, వేసినా కూడా బాగోదు. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, ఉప్పు వేద్దాం. ఇప్పుడు సరిపడా తగినంత ఉప్పు వేయండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసేయండి. గుడ్లకి ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది. పెట్టేద్దాం. కొంచెం వాటర్ ఉందనగా ఇప్పుడు ఉప్పు చేప కూడా వేసేద్దాం. ఈ వాటర్లో కొంచెం ఉడికాక దగ్గర పడ్డాక కట్టేసుకుందాం. ఇంకా కొంచెం దగ్గర పడిపోయింది. ఇంకెలా ఎగురుగా దించుకుంటే కలుపుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా చారుతో పనే ఉండదు. ఉప్పు చేపల కోడిగుడ్ల కర్రీ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. బాయ్ బాయ్.